శ్రీ గురుభ్యో నమః. సింహి అపరాజిత మహామంత్రాలయానికి స్వాగతం. అహం కమలానందనాథ. మానవ శరీరం, సింహం శిరస్సు, మహోగ్రమైన తేజస్సు, తీవ్రమైన ఉష్ణతాపం కలిగినటువంటి చైతన్యం. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, ఆ అవతారం నృసింహ అవతారం. జ్వాలాకాంతితో, అగ్ని తాపంతో, ఉష్ణాన్ని సైతం దహించేటువంటి లక్షణం కలిగినటువంటి మహోగ్రమైన రూపంగా నారసింహాల్ని అభివర్ణిస్తారు. శాక్తేయంలో, మహావిద్యాక్రమంలో తీవ్రమైన అనేక విద్యల గురించి మనకు తెలుసు. వైష్ణవంలో శాక్తేయ సంప్రదాయంలో తీవ్రతరమైనటువంటి ఒక విద్యతో సమానమైనటువంటి వేగాన్ని కలిగినటువంటి విద్యగా నృసింహాన్ని అభివర్ణిస్తారు. చాలామంది బ్రహ్మాస్త్ర సమానమైన విద్య వైష్ణవంలో సుదర్శనం అనుకుంటారు. సుదర్శనాన్ని సైతం బలహీనపరిచే లక్షణం నారసింహానికి ఉంటుంది. సుదర్శనాస్త్రం ఎవరైనా ప్రయోగిస్తే బ్రహ్మాస్త్ర సమానమైనటువంటి నారసింహం సుదర్శనాస్త్రాన్ని బలహీనపరచగలదు. అంటే మీరు ఆలోచించండి, నరసింహం ఎంత పెద్ద విద్యో. స్వామి మానవ శరీరం కలిగి ఇక శిరస్సంతా కూడా సింహాన్ని పోలి ఉంటుంది. ఇలాంటి లక్షణం శాక్తేయంలో అంగిరసుకుంటుంది. అథర్వణ భద్రకాళి ప్రత్యంగిరాలి, ఆవిడ్ని నారసింహి అని కూడా అభివర్ణిస్తారు. ఈ తత్వంలో అంటే ఈ రూపంలో పురుషుడుగా ఉన్నప్పుడు నారసింహంగా, స్త్రీగా ఉంటే నారాయణి అథర్వణ భద్రకాళి కింద అభివర్ణిస్తారు. ప్రత్యంగిరికి సంబంధించిన విధుల్లో అథర్వణ భద్రకాళితో పాటుగా నారాయణి ప్రధాన విద్యగా చెప్పబడుతుంది. అంటే అంగిర కల్పాలన్నిటిలోకి కూడా ఆవిర్భావ విద్య కింద నారాయణిని అభివర్ణిస్తారు. ఆ నారాయణి, నృసింహం రెండూ కూడా సమానమైనటువంటి వేగాన్ని కలిగి ఉంటాయి. ఇక ఇవి ఒకదానికొకటి ఎదురుపడి, ఒక వ్యక్తి నారసింహాన్ని ప్రయోగిస్తే, ఒకరు అంగిరసుని ప్రయోగిస్తే రెండిట్లో ఏది గెలుస్తుంది అంటే ఈ రెండు సమానమైన విద్యలు కాబట్టి ఎవరు తీవ్రంగా ప్రయోగించారో వాళ్ళ విధానం గెలుస్తుంది. ఇక్కడ విద్యల్ని పోల్చడానికి లేదు, ప్రయోగించినటువంటి వారి యొక్క సామర్థ్యం మీద ఏ విద్య గెలుస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. వైష్ణవ సంప్రదాయంలోనే తీవ్రతరమైన విద్య కింద, బ్రహ్మాస్త్ర సమానమైనటువంటి విద్య కింద నృసింహాన్ని అభివర్ణిస్తారు. చెడుని నిర్మూలించడానికి, ధర్మాన్ని ఉద్ధరించడానికి నృసింహ సంభవం జరిగింది. ఈ అవతార ఆవిర్భావం విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో ఉదహరించినప్పటికీ కూడా ధర్మ పరిరక్షణ కోసం మాత్రమే తొలిసారిగా ఈ స్వరూపం ఆవిర్భవించింది. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి పట్ల మిగుల శ్రద్ధతో కొన్ని వత్సరాల పాటు తీవ్రమైనటువంటి ఘోరమైనటువంటి సాధన చేస్తే బ్రహ్మదేవుడు నీకే వరం కావాలో కోరుకోవయ్యా అంటే మృత్యువు రాకూడదు అంటాడు. అమరత్వం అనేది సాధ్యపడే అంశం కాదు. ఎందుకంటే జాతస్య మరణం ధ్రువం, కేవలం 7 చిరంజీవులు మినహాయించి ఎవరికి కూడా మృత్యువు లేకుండా వరం లేదు. ఆ కారణం చేత అది కాకుండా ఏదైనా కోరుకో అంటే మానవుడి వల్ల కానీ, జంతువు వల్ల కానీ, ఇక పశుపక్ష్యాదులు ఉంటాయి కదా, వాటి వల్ల కానీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, ఉదయ భాగంలో కానీ రాత్రి భాగంలో కానీ, గృహం ముందు కానీ గృహం బయట కానీ మృత్యు సంభవించకూడదు అని వరాలు కోరుకుంటాడు. తరువాత తన కొడుకు ప్రహ్లాదుడు మిగుల ఉత్తమమైనటువంటి విష్ణు భక్తి కలిగినవాడు. అతని భక్తి ఎంత గొప్పది అంటే విష్ణువు తరించేవాడు ఆ భక్తికి. ఆ ప్రహ్లాదుని చూస్తూ పరోక్షంగా మురిసిపోయేవాడు విష్ణుమూర్తి. ఇక విష్ణు ద్వేషి అయినటువంటి హిరణ్యకశిపుడు అనేక పర్యాయాలు విష్ణువుని దూషిస్తాడు. అది విని తట్టుకోలేకపోయినా తండ్రిలో మార్పుని చూడాలని చెప్పేసి ప్రహ్లాదుడు ప్రయత్నిస్తాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రహ్లాదుడి వల్ల కాలేదు. నేను సృష్టించినటువంటి నా పుత్రుడే నా మాట వినట్లేదు కదా అని చెప్పేసి తీవ్రమైన కోపావేశంతో తన ప్రభావానంతటిని తన పుత్రుడి మీద చూపించే ప్రయత్నం చేస్తాడు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మాట వినకపోవడంతో అనేక సార్లు మృత్యువు ఒడికి పంపించే ప్రయత్నం కూడా చేస్తాడు హిరణ్యకశిపుడు.
ప్రహ్లాదుడు తన విష్ణు భక్తి చేత సాక్షాత్తు విష్ణుమూర్తే ఆ బాలుని రక్షిస్తూ వస్తాడు. ఒక రోజున ఇదే సంభవించి ఇదే మాటలు ఉభయుల మధ్య తీవ్రతరమైన వాగ్వాదానికి దారితీస్తున్నప్పుడు, నీ విష్ణువు ఎక్కడున్నాడు? ఈ గృహంలో ఉన్నాడా? ఈ స్థానంలో ఉన్నాడా? సర్వాంతర్యామి అన్నావు కదా, నాచే నిర్మితమైనటువంటి ఈ కోట ఏదైతే ఉందో ఈ గోడలో నీ విష్ణువుని చూపించు అని చెప్పేసి తన దగ్గర ఉన్న గదతో మోదుతాడు. అందులోంచి బయటికి వచ్చినటువంటి మహోగ్రమైన స్వరూపమే నృసింహం. తరువాత ఉదయ భాగంలో కానీ రాత్రి భాగంలో కానీ తనకి మృత్యు ఉండకూడదని వరాన్ని పొందాడు కదా, అందుకని సాయం సంధ్యా సమయంలో, అది ఉదయం కింద చెప్పలేం, రాత్రి కింద చెప్పలేం, ఇక గృహంలో కాకుండా గృహం బయట కాకుండా ఎక్కడ గడప మీద, మనిషి కాదు జంతువు కాదు, శరీరం అంతా కూడా మానవ స్వరూపం, శిరస్యము సింహము. ఈ రకంగా విష్ణు స్వరూపుడైనటువంటి నరసింహస్వామి ఈ యొక్క హిరణ్య కశిపుల్ని అంతమొందిస్తాడు. తర్వాత ప్రహ్లాదుల్ని దరిచేర్చుకుంటాడు. ఇది అందరికీ తెలుసున్నదే కదా. శాక్తేయ సంప్రదాయంలో తీవ్రతరమైన విద్యల గురించి మాట్లాడే వారందరూ కూడా నృసింహం గురించి కూడా ఆలోచించాలి. నృసింహం ఒకే ఒక విద్య షట్కర్మలు చేయగలుగుతుంది. కానీ వైష్ణవంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అందులో ఉన్నటువంటి సాధనా విధులు ఎప్పుడూ కూడా బహిర్గతం కావు, రహస్యంగానే ఉంచుతారు. శాక్తేయ విధుల్లోనూ ఇతర పరంపరలు ఏవైతే ఉన్నాయో ఎవరో ఒకళ్ళు బయటకు వచ్చి విద్యల గురించి వర్ణిస్తూ ఉంటారు. కాకపోతే వైష్ణవంలో మాత్రం ముఖ్యమైన మంత్రాలకు సంబంధించినటువంటి సాధనా విధానాలు బహిర్గతం చేయరు, రహస్యంగానే ఉంచుతారు. నరసింహం ఎందరికో కులదేవతగా, గృహదేవతగా, చాలామంది అపారమైనటువంటి భక్తి ప్రపత్తులతో పూజించేటువంటి దైవరాజం. ఎంతోమందికి ఇంటి దేవుడు నరసింహస్వామి. ప్రతి సంవత్సరం దర్శనానికి వెళుతూ ఉంటారు. కొందరు నరసింహ భక్తులు స్వామివారి సేవలో మమేకమైపోయి తరిస్తూ ఉంటారు. అనేక మందికి పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే స్వామికి అంత దగ్గర అయిపోతూ ఉంటారు ఆ చైతన్యానికి. దానివల్లే చాలామందికి పూనకాలు కూడా వస్తూ ఉంటాయి. చాలా తీవ్రతరమైన విద్యారాజం. ఈ రోజున నరసింహస్వామికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఉదయ భాగంలో స్నానం చేసిన తర్వాత వినదగిన, చదవదగినటువంటి నృసింహ మంత్రము తెలియజేస్తాం. దీనికి అంగన్యాస కరన్యాసాలు అక్కర్లేదు, ఇది అందరికీ తెలుసున్నది. కాకపోతే దీనికి ఒక చిన్న విధానం ఉంది, విధానాన్ని కూడా మీకు వివరిస్తాను. ఆ మంత్రాన్ని వివరిస్తున్నాను. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. మహోగ్రమైనటువంటి వాడు, ఉగ్రం వీరం, వీరుడు. ఆయనతో యుద్ధానికి వెళితే అవతల వాడికి తెలిసి ఎలాగో ఓడిపోతానని, అంత తీవ్రమైనటువంటి విజయ ఛాయ కలిగినటువంటి వాడు. మహావిష్ణువు అవతారాలలోనే ఇంత తీవ్రతరమైనటువంటి విద్య కానీ శోభ కానీ మరొక దానికి లేదు. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోన్ముఖం. ఆయన జ్వలిస్తూ ఉంటాడు. మనం అంగిరసు గురించి చెప్పుకున్నప్పుడు ఆవిడికి జ్వాల జిహ్వ నుంచి వస్తుంది కదా, ఈయనకి శరీరం అంతా కూడా కోపం అనేటువంటి జ్వాల, తీవ్రతరమైనటువంటి జ్వాల కలిగి ఉంటుంది. అది ప్రదర్శించబడదు, కానీ శరీరం ఆంతరంగికంగా ఆ భావనలోనే ఉంటుంది, ఆ శక్తిని కలిగే ఉంటుంది. మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం. అనేక ఆభరణాలు ధరించినటువంటి వాడు, ఆశ్రయించిన వారిని భద్రంగా రక్షించుకునేటువంటి నరసింహస్వామికి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క ఆంతర్యం. దీనిని మంత్రంగాను శ్లోకంగాను ఎవరైనా సరే పఠించవచ్చు. మంత్రపూర్వకంగా పఠించేటువంటి వాళ్ళు గురుముఖంగా అభ్యసించవచ్చు, అంటే మంత్రగ్రహణ చేసి ప్రేరణ చేయొచ్చు. సర్వులు కూడా ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఉదయ భాగంలో 27 సార్లు పఠనం చేసి రోజును ప్రారంభం చేస్తే ఇతరుల వల్ల కలిగేటువంటి చెడు ఏదైతే ఉంటుందో అది మనకి కానీ మన కుటుంబానికి కానీ ప్రాప్తించకుండా, మన ఉనికి బలహీన పడకుండా స్థైర్యంతో మనం నిర్వర్తించేటువంటి కార్యాలన్నీ కూడా సఫలం చేసుకునేటువంటి స్థితిని కలగజేస్తుంది.
శుక్రవారం రోజున స్వామివారికి భోగం అంటే బెల్లం అన్నం వండి గుడాన్నం అంటారు కదా, ఇది నివేదన చేయొచ్చు. దానితో పాటుగా ఒక కొబ్బరికాయ కొట్టి దాన్ని కూడా నివేదన చేయొచ్చు. అది గృహంలో అందరూ స్వీకరించవచ్చు. శుక్రవారం రోజున స్వామివారికి ప్రధానంగా అధికంగా ఆరాధన ఎవరైతే చేస్తారో అది శ్లోకపూర్వకంగా రోజు 27 సార్లే చేసేటువంటి జపమే అయినప్పటికీ కూడా మహామంత్ర సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎటువంటి చెడు శక్తినైనా నిర్వీర్యం చేయగలుగుతుంది. చాలామందికి గృహదేవుడు నరసింహస్వామి. అందుచేతనే నరసింహానికి సంబంధించిన మూలమంత్రాలు కూడా తెలియచేసే ప్రయత్నం చేస్తాను. మనలో మనకి తెలిసి తెలియక చాలా నెగిటివ్ ఉంటుంది. ఇది మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంది. అటువంటి వారు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం 27 సార్లు పఠించి స్వామివారికి నమస్కరించుకుని రోజును ప్రారంభం చేస్తే ఆ రోజు దివ్యంగా ఉంటుంది. శత్రుబాధలు తగ్గుతాయి, రుణబాధలు తగ్గుతాయి, అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసేటువంటి స్థైర్యం మనకి కలుగుతుంది. చాలామందికి ప్రతిభ ఉన్నా కూడా ప్రదర్శించే దగ్గర బలహీనపడుతూ ఉంటారు కదా, ఆ రకమైన ఇబ్బంది లేకుండా వారి ప్రతిభకు తగినటువంటి పురస్కారాన్ని అందుకునే స్థాయికి వారు చేరడానికి నరసింహం సహకరిస్తుంది. నరసింహస్వామి వారికి సంబంధించిన మంత్రాలు ఏవైతే ఉన్నాయో అంగన్యాస కరన్యాసయుక్తంగా ఉన్న మంత్రాలు కూడా తెలియచేసే ప్రయత్నం చేస్తాను. ఆసక్తులు కామెంట్ చేయండి నరసింహ మంత్రం గురించి. తప్పకుండా త్వరలో సిరీస్గా నరసింహాన్ని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాను. సర్వేజనా సుఖినో భవంతు. అహం కమలానందనాథ.